అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మన భారతదేశ చరిత్రను చూసుకుంటే హిందూ ధర్మ పరిరక్షణ మామూలు ఎవాల్వ్ అయింది కూడా చూస్తుంటే అది హిస్టరీ స్టూడెంట్ మీరు బాగా చెప్పగలరు అనుకుంటే సోమనాథ్ దేవాలయం మోడీ గారు 1000 ఏళ్ళ దీని మీద ఒక ఫంక్షన్ కింద చేసి అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేశారు. మొఘలులు ఏ విధంగా ధ్వంసం చేశారు, దాన్ని మళ్ళీ ఏ విధంగా కట్టాం అండ్ ఆయన రీఇటరేట్ చేస్తున్నారు. మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన చరిత్రని ఎవరు తుడిచిపెట్టలేరు, ఇది కంటిన్యూస్గా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఉద్ఘాటన చేయడం జరిగింది. అంటే ముస్లిమ్స్ ఏ విధంగా మన భారతదేశంలో అన్నిటినీ నాశనం చేయడానికి చేశారు, దాన్ని ఏ విధంగా రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దాని పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ ఆ టెంపుల్స్లో ఇట్స్ వన్ ఆఫ్ ది థింగ్ చాలా వైభవంగా ఉంటుంది. ఇప్పుడు పాతది కానీ వాళ్ళు అక్కడ ఒక ముస్లిం మాస్క్ పెట్టడము ఇవన్నీ ట్రై చేశారు. కానీ బట్ ఆ సోమనాథ చరిత్ర మీద మోడీ గారు అంటే కంకణం కట్టుకుని ఆయన ఏ విధంగా ముందర తీసుకెళ్తున్నది చాలా హర్షణీయమైనటువంటి విషయం. దాని మీద ఒక చిన్న వివరణ. ఒకటి, ఇన్నాళ్లకు అన్అపాలజిటిక్గా ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు మోడీ గారిని మనం అభినందించాలి. అంటే దీంట్లో డిప్లొమాటిక్గా మాట్లాడటం, నెహ్రూ గారు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, సెక్యులరిస్టులు ఏమనుకుంటారో అనేది లేకుండా చాలా చక్కగా ఎస్ సోమనాథ్ మన సంస్కృతికి ప్రతీక, దీనిని ధ్వంసం చేయటం అనేటటువంటిది ఇదేమీ లూట్ చేయటం కోసం కాదు, హిందూ ధర్మాన్ని కన్నా మా ధర్మం గొప్పది అని చూపెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు మహమ్మద్ ఆఫ్ ఘజనీ దీని మీద దాడి చేశాడు. ఆ పైన ఔరంగజేబు కానీ ఎవరు దాడి చేసినా కానీ అదే జరిగింది. దురదృష్టకరం, ఒక అర్ధశతాబ్ది కాంగ్రెస్ దీన్ని ఇంకొక రకంగా డీల్ చేసి ఏదో లౌకికవాదం దృష్ట్యా దీనిని ముందుకు తీసుకురావాలనేటటువంటి భావన అనేదే తప్పు. ఇది మన సంస్కృతికి ప్రతీక, దీన్ని మనం పరిరక్షించుకోవాలి అనేటటువంటిది చాలా గట్టిగా చెప్పాడు. ఢమరుకం వాయిస్తూ దాంట్లో పాల్గొని దీనిని చేయటం అనేటటువంటిది ఒక రకంగా అన్అపాలజెటిక్ హిందూగా బిహేవ్ చేశాడు, విచ్ ఇస్ గుడ్. యాక్చువల్లీ మన కల్చరల్ ఐడెంటిటీని నిలబెట్టుకోవటం కోసంగా చేశానని దానికోసంగా ప్రయత్నించాడు. తెలిసింది ఇదంతా చారిత్రకంగా ఉన్నది. దీనిని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడానికి నెహ్రూ గారు ఎంత యాంటీగా ఉన్నారు. కేవలం కులపతి మున్షి అండ్ సర్దార్ పటేల్ వీళ్ళిద్దరి యొక్క దీని వల్లనే ఇది ముందుకు పోవటం జరిగింది. అండ్ రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికి సమర్థత ఇవ్వడం. ఒకటి, ఇప్పుడు ఎంతసేపటికి ఇంటర్నేషనల్గా నా ఇమేజ్ ఏందని చూసుకోవటం వల్ల నెహ్రూ గారు దేశానికి చాలా అంశాల్లో నష్టం జరిగింది. అందులో ఇదొకటి. ఆయన ఇంటర్నేషనల్గా నాకున్న ఇమేజ్ దెబ్బతింటుంది ఇది చేస్తేనని. ఆఫ్టర్ ఆల్ ప్రతి సంస్కృతి, ప్రతి కల్చరు, ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను పునరుజ్జీవింప చేసుకోవటం, దాని ఆ కల్చరల్ ఐడెంటిటీని నిలబెట్టుకోవటం చాలా చాలా అవసరం. ఆ విషయంలో చాలా గట్టిగా ఎవరేమనుకుంటున్నారనేటటువంటి దాని గురించి పెద్దగా ఫీల్ కాకుండా మాట్లాడటం అనేది చాలా మంచి విషయం. పంథాలో ప్రధానమంత్రి ముందుకు పోవటం అనేది చాలా హర్షదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అంటే భారతదేశం హిందూ దేశము, దాని గురించి చాలా చక్కగా ఆయన ముందుకు తీసుకోవడం అనేది మీరు చెప్పినది చాలా అందరూకి ఆమోక్యమైనది, హర్షించదగ్గది. అంటే హిందూ దేశం అనే కాదు,
భారత సంస్కృతికి ప్రతీక. భారత సంస్కృతికి ప్రతీకగా సోమనాథం అందరం కలిసి దానిని నిలబెట్టుకొని మనదిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందనే పాయింట్ను చాలా బాగా ఎంఫసైజ్ చేశారు. అది చాలా ముఖ్యమైనది. నమస్కారం. థ్యాంక్ యూ.